భూమి సర్వేకు ఫాతిమా కాలేజీ యాజమాన్యం అడ్డు తగలడం దారుణమని హైదరాబాద్ కు చెందిన దీపక్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప జిల్లా పరిధిలో తన భర్త తాత కడపకు చెందిన నరసరామయ్యకు 2.52 ఎకరాల స్థలం ఉండేదని పేర్కొన్నారు. అందులో 2006లో 1.27 ఎకరాల స్థలం ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీకి విక్రయించారని తెలిపారు. మిగతా స్థలం సర్వే కోసం కోర్టును ఆశ్రయించగా సర్వేకు అనుమతించారని పేర్కొన్నారు. సర్వే కోసం వెళ్లగా ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ సర్వేని జరపకుండా అడ్డుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో కృష్ణయ్య, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. జాయింట్ ప్రాపర్టీ నమస్తే అండి అందరికీ. నా పేరు ఉప్పల్దడియం దీప, వైఫ్ ఆఫ్ యూ నరేష్ కుమార్. ఉప్పల్దడియం నరసరామయ్య అన్న వ్యక్తి మా తాతగారండి, మా హస్బెండ్ వాళ్ళ తాతగారు. ఆయనకి గూడూరు విలేజ్లో కొంత భూమిలు, తాడిగొట్ల విలేజ్ కృష్ణాపురంలో కొంత భూమిలు అన్నీ ఉన్నాయండి. ఫాతిమా కాలేజ్ వాళ్ళకి మేము 1 ఎకరా 25 సెంట్ల భూమి అమ్మాము లీగల్గా. మిగిలిన 1 ఎకరా 27 సెంట్లు మా యాన్సిస్టర్స్ అందరికీ సంబంధించింది. ఇంతకుముందు నేను 2024లో కోర్టులో రిట్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది. దాని తర్వాత ఆ రిట్ పిటిషన్కి వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలేదు. కేసు వేయడం అనేది ఎంఆర్ఓ అధికారుల మీద, కలెక్టర్ వాళ్ళ మీద వేసాము. మాకు ఇంతవరకు కౌంటర్ కూడా, వాళ్ళు రిటర్న్ కౌంటర్ కూడా ఎంఆర్ఓ సార్ వేయలేదు. మేము 2022లో ఆన్లైన్ చేయండి, ఇది మాకు సంబంధించిన భూమి అని చెప్పేసరికి మా డాక్యుమెంట్ సరిగా లేదనని, అన్సఫిషియంట్ డాక్యుమెంట్ అని రిజెక్ట్ చేస్తారు. వితౌట్ నోటీస్ ఏమీ లేకుండా 3 ఎకరాల 28 సెంట్లు వేరే వ్యక్తికి ఆన్లైన్ చేయడం జరిగింది. శివరామరెడ్డి సార్ ఉన్నప్పుడు, ఎంఆర్ఓ సార్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు సార్ మాకు 78